సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఈ మధ్య కాలంలో పిఎంఎస్లు, ఎస్ఐఎఫ్ లాంటి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ అన్ని కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్ఐఎఫ్కి కానీ లేదంటే పిఎంఎస్కి పోర్టబుల్ అయితే ఎలా ఉంటుంది, అసలు పోర్టబుల్ కావచ్చా, ఒకవేళ పోర్టబుల్ కాగలిగితే అసలు ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయంటూ కూడా చాలా మంది అడుగుతున్నారు. అసలు ఆ ఫెసిలిటీ ఉందంటారా? అంటే మ్యూచువల్ ఫండ్స్ వద్దు అని కానీ అనుకుంటే పిఎంఎస్కి కానీ ఎస్ఐఎఫ్ కానీ వెళ్ళగలిగే ఫెసిలిటీ ఉందా? యాక్చువల్గా ఇది ఒక ఏదైనా చూడండి, కొత్త ప్రోడక్ట్ వచ్చింది అంటే పాత ప్రోడక్ట్లో ఉన్నవన్నీ లోటుపాట్లన్నీ సరి చేసుకుంటూ వస్తుంది, కొత్తది వస్తుంది. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఒక కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయో, అంటే ఒక ఫండ్ మేనేజర్కి ఒక లెబిలిటీ లేదు, ఆయన ఫ్లెక్సిబుల్ లేదు, ఒక మంచి ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని తీసుకోలేకపోతున్నాడు. సో ఇట్లాంటివన్నిటిని కూడా మారుస్తూనే ఎస్ఐఎఫ్ వచ్చింది. ఏదైనా ఒక పాత దాని నుంచి కొత్తగా మూవ్ అవుతున్నప్పుడు కొంత ట్యాక్స్ అయితే పడుతుందండి. నేను యాక్చువల్గా మేము కాన్ఫరెన్స్కి వెళ్తాం, జనరల్ గా మనకు బాంబేలో మాకు జరుగుతుంటాయి మీటింగ్, మేము ఒకసారి అటెండ్ అయ్యాను ఒక మీటింగ్కి. అయినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడిగాను ఫండ్ మేనేజర్ని. చూడండి, ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఇప్పుడు ఒక మూవ్మెంట్ వచ్చింది మ్యూచువల్ ఫండ్స్ మీద, వాటి మీద. కానీ బాంబేలో ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి. కానీ కోర్టుసులు తక్కువ మందే ఉన్నారు, అనుకున్నంత రేంజ్లో కోర్టుసులు పెరగట్లేదు. ఎందుకు అట్లా పెరగట్లేదు అని నాకు డౌట్ వచ్చింది. అయితే ఆయన అడిగినప్పుడు ఆయన చెప్పాడంటే, చాలా మంది ఎందుకు మారట్లేదు అంటే, ఒక ఫండ్లోనే లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అలా ఫండ్ మారాల్సి వచ్చినప్పుడు ట్యాక్స్ పడుతుంది కదా అన్న ఒక థాట్ లో ఆగిపోతున్నారు. అలా ఆగిపోకూడదు. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అరటిపండు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళే కోటీసులు అవుతారు అని అడిగాడు. నాకు అర్థం కాదు, అరటిపండుకి కోటీసుల సంబంధం ఏంటి అని. ఇప్పుడు చూడండి, మీరు ఒక బాంబేలో ఒక అరటిపండు కొన్నా అనుకోండి, 10 రూపీస్ చెప్తాడు. సో అరటిపండు 10 రూపీస్ ఉన్నప్పుడు తొక్క కూడా కలుపుకుంటున్నాం కదా, తొక్క కూడా కలిపే కదా. 9 రూపీస్ అరటిపండు అనుకుంటే 1 రూపాయి తొక్క కూడా ఉంటుంది. మనం తొక్కను తీసేస్తున్నాం, పండుని తొక్క పడేస్తున్నాం. చాలా మంది తొక్క వేస్ట్ అయిపోయింది, రూపాయి వేస్ట్ అయిపోయింది అని ఆలోచిస్తారు, అక్కడ ఉండిపోతారు వాళ్ళు. సో అలా మైండ్ బ్లాక్ కనుక ఎవరికి లేదో వాళ్ళు సక్సెస్ అవుతారు, అంటే నెక్స్ట్ లెవెల్ ఆలోచించలేకపోతున్నారు. ఎంతసేపు ఆ పోయిన తక్కువ గురించి ఆలోచిస్తున్నారు తప్ప అది వేస్ట్, దాని గురించి ఆలోచించకూడదు. ఎస్ కరెక్టే, నేను చెప్పింది కరెక్టే. 10 రూపీస్ తో మనం అట్టుపండు కొంటే అందులో 1 రూపాయి అట్లీస్ట్ తక్కువదే ఉంది. అటు మీరు పోయిన ఆరెంజ్ తీసుకోండి, బత్తాకాయ తీసుకోండి, తోలు తీసేస్తాం, తోలు వేస్టే. ఆ తోలుతో డబ్బులు కొంటాం. అయ్యో అనవసరంగా తొక్క వేస్ట్ అయింది, తొక్క తినలేకపోయాం అనుకుంటే ఇంకా అది ముందుకెళ్ళాం. అలాగే మీరు ఒక సపోజ్ ఒక ఏదైనా ఫండ్ హౌస్ లో ఒక మిడ్ క్యాప్ లో వెళ్తున్నారు, ఆ మిడ్ క్యాప్ పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి, వేరే మిడ్ క్యాప్ మారిపోవాలి. అలా మిడ్ క్యాప్ మారకుండా వేరే కంపెనీకి మారకుండా అదే కంపెనీలో మారిపోతే కనుక ట్యాక్స్లు పడతాయని కూర్చుంటే మాత్రం గ్రోత్ ఉండదు. అలాగే చూడండి, నేను చెప్పేది ఏంటంటే, ఎస్ఐఎఫ్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. చాలా మంది ఆల్రెడీ అక్యుములేట్ అయింది ఫండ్, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 50 లక్షల దాకా అక్యుములేట్ అయింది. అలా 50 లక్షలు 60 లక్షలు అక్యుములేట్ అయినప్పుడు ఎస్ కరెక్టే, మనం కనుక మారితే ఆ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే 30 lakhs ఉంటుందో దాని మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది దగ్గర మేము చూస్తే ఒక 4 lakhs దాకా ట్యాక్స్ వస్తుంది. సో 4 lakhs మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి మనం పిఎంఎస్కి వెళ్లకుండా మ్యూచువల్ ఫండ్స్లోనే ఉండిపోతే మనకి నష్టం జరుగుతుంది తప్ప లాభం కాదు. ఇప్పుడు చూడండి, మనం ఆల్టో కార్ ఉంటుంది, వ్యాగనార్ కార్ ఉంటుంది, షిఫ్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఒక పాత కారు మార్చి కొత్త కారుకి వెళ్తున్నామో మనం కొన్న పాత కారుకి అంత వాల్యూ రాదు. కానీ ఎందుకు మారుతున్నామంటే ఒక నెక్స్ట్ అడ్వాన్స్డ్కి వెళ్ళాలి అని చెప్పి. ఈవెన్ బంగారం కూడా తీసుకోండి, ఓల్డ్ గోల్డ్ మనం న్యూ గోల్డ్ మార్చుకుంటాం, ఆర్నమెంట్ తీసుకుంటాం. మనకు మొత్తం ఓల్డ్ గోల్డ్కి యాక్చువల్ వాల్యూ ఇస్తారంటే కొంతమంది తగ్గిస్తారు, అందులో కాపర్ ఎక్కువ ఉందని ఏదో చెప్పి 80% వాల్యూ ఇస్తారు. కొంతమంది ఇచ్చినా కూడా ఓన్లీ గోల్డ్ వాల్యూ ఇస్తారు తప్ప కొత్త కొన్న బంగారానికి మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ అని, వ్యాట్ అని అన్నీ పడతాయి. మనం కొంచెం నష్టపోతాం. సో మనం నష్టపోతున్నాం ఎందుకు మారుతున్నాము అంటే కొత్తదనం కోసం మారుతున్నాం. సో ఎప్పుడైనా చూడండి, ఒక ఫండ్ నుంచి ఒక ఫండ్కి మారిపోవాలన్నా, అలాగే మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్ఐఎఫ్ మారిపోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్ఐఎఫ్ లేకపోతే ఎస్ఐఎఫ్ లో మనం పెట్టాం 10 lakhs, గణనంగా అది 50 లక్షలు అయింది, ఎస్ఐఎఫ్ లో ఉండిపోకూడదు, మళ్ళీ పిఎంఎస్ మారాలి. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ట్యాక్స్ పడుతుంది, మనం భరించాలి. అలా ట్యాక్స్ కోసం ఎవరైతే ఆలోచించుకుంటే ముందుకు వెళ్తారో వాళ్ళే కోట్లు వెనకేస్తారని చెప్పారు ఆ ఫండ్ మేనేజర్. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన రిటర్న్స్ ని అక్కడ ఐడియల్ గా వదిలేయకూడదు, దాన్ని ఇంకో దానిలో రొటేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, పెంచుకుంటూ వెళ్ళాలి. మేము ఒక పిఎంఎస్ లో సాధారణంగా మా దగ్గర ఒక క్లయింట్ వస్తారు, మేము పెట్టిస్తాం 50 lakhs పిఎంఎస్ లో,
రేపు పొద్దున ICICI లో కానివ్వండి మొదలలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే 1 crore వాల్యూ వచ్చిందో వెంటనే అందులో 50 lakhs వేసి ఇంకో ఆస్క్ PMS లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలా ఒక PMS నుంచి ఇంకో PMS మారినా కూడా, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్లో మారినా కూడా కొంత ట్యాక్స్ అయితే పడుతుంది. కానీ దాని మైండ్లో పెట్టుకోకండి మీరు. ఎందుకంటే మనం ఎందుకు మారుతున్నామంటే నెక్స్ట్ ఇంకా బెస్ట్ రిటర్న్స్ కోసం మారుతున్నాం. కాబట్టి నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడైతే వెళ్ళాల్సి వస్తుందో అప్పుడు ఈ ట్యాక్సెస్ని మనం నెగ్లిజిబుల్గా తీసుకోవాలి తప్ప దాన్ని పట్టుకుని కూర్చోకూడదని చెప్తున్నారు. సో అదండి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ మారాలన్నా, SIF మారాలన్నా, PMS మారాలన్నా, ఈవెన్ AIF మారాలన్నా కూడా కొంత ట్యాక్స్ అయితే పడుతుంది. కాకపోతే ఏంటంటే ప్రిన్సిపల్ కాదు మనం కడుతున్నాం. చూడండి, మనం ట్యాక్స్ కడుతున్నాం అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ వస్తేనే కడతాం ట్యాక్స్, లాస్ లో ట్యాక్స్ కట్టాం కదా. వచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయలు ట్యాక్స్ పోతుంది, 12.5%. లాంగ్ టర్మ్ కంట్రాక్ట్ ట్యాక్స్ 12.5% ఉంది. అంటే మనకు వచ్చిన 100 రూపాయల్లో 12 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కడుతున్నాం. అటుపండిలో తొక్కలాంటిదే. మిగతా 87 రూపీస్ ఏదైతే ప్రాఫిటే కదా. సో దాంతో మనం పైకి వెళ్తున్నాం. సో కాబట్టి అలా ఆలోచించాలండి. అలా ఆలోచించిన ప్రతి ఒక్కడికి పొడిసలు అవుతారని చెప్తున్నాను. అలా లేదు మైండ్ బ్లాక్ లో పెట్టుకుంటే మాత్రం కష్టం అని చెప్తున్నాను. రిటర్న్స్ ఎక్కువ గెయిన్ చేయలేము. సో మొత్తానికి ఒక ఇన్వెస్ట్మెంట్ ద్వారా కోటేశ్వర్లు కావాలి అంటే కేవలం ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ఆ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ రిటర్న్స్ ని ఇంకొక ఇన్వెస్ట్మెంట్ లోకి రొటేషన్ చేస్తే ట్యాక్స్ల బాధ ఉంటుంది, ట్యాక్స్ల మౌత్ ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చిన కర్మలే అని చెప్పి ఆగిపోయినామంటే మాత్రం అక్కడే ఉండిపోతుంది. సరే, సో మొత్తానికి ఈ ట్యాక్స్ వీటన్ని స్కిప్ చేసుకొని కానీ ముందుకెళ్ళగలిగితే మాత్రం డెఫినెట్ గా మన ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం కోటేశ్వర్లు అయ్యే అవకాశం అయితే ఉందంట. ఎంతైనా ఉంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.